వరుణ్ గారు, మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్గానే యాక్సెప్ట్ చేశారు. తర్వాత అంటే అంటే ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దాని అర్థం ఓన్లీ వరుణ్ సందేశ్ రీజన్ అని కాదు, దాంట్లో చాలా ఉంటాయి. సినిమా తీసిన స్క్రిప్ట్ దగ్గర నుంచి అనుకున్నట్టుగా రాకపోవడం కానీ, రిలీజ్ అయిన టైం కానీ, ఆ టైంలో ఆడియన్స్ మూడ్ కానీ చాలా ఉంటాయి కదా. సో మరి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇన్నాళ్ళు ఒక ఒక ట్రాక్లో అంటే వెళ్ళిన మీరు ఒక ట్రాక్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, హిట్ అయితే కనుక ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆయన ఇందాక మాట్లాడితే కమల్ హాసన్ అనే ఒక పదం కూడా వాడారు. యాక్చువల్గా అంత కేర్ తీసుకుని దాదాపు ఒక 8 అవర్స్ 9 అవర్స్ స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్ టైం హెయిర్ కలర్ వేసుకుంటాకని చెప్పి. హిట్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది, ఫ్లాప్ అయినా కూడా దాన్ని అలాగే తీసుకోవాల్సి వస్తుంది. మరి దీన్ని అంటే మీ కెరీర్ చేంజింగ్ డెసిషన్ అనేది ఎలా తీసుకున్నారు? అంటే కెరియర్ చేంజింగ్ డిసిషన్ అంటే అండి, నేనేమనుకుంటా అంటే ఒక యాక్టర్గా నేను ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోగలను. నేను అంటే అనుకుంటాను, కొన్నిసార్లు అది అవుతుంది. దట్స్ ఇన్ మై హ్యాండ్స్. నా కంట్రోల్లో ఉండేది నేను కథ సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, క్యారెక్టరైజేషన్ నాకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవడం, అవి నా కంట్రోల్లో ఉంటాయి. సో నేను ఒక పని చేసినప్పుడు నేను నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టడానికి నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలకి రిగార్డ్లెస్ ఆఫ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఐ ట్రై టు గివ్ మై 100% ఎఫర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. ఓకే. సో నేను ఏ పని చేసినా 100% ఎఫర్ట్ ఇట్ చేయాలనుకుంటాను. సో నాకు ఈ కథ విన్న తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు సినిమా తర్వాత నేను ఇంకో సినిమా చేశాను, దానికి మళ్ళీ హెయిర్ కట్ చేసుకున్నంత చేసి మళ్ళీ ఇంకో సినిమా చేశాను. బట్ మళ్ళీ ప్రమోషన్స్ కోసం కేవలం నేను ఎందుకు ఈ చేశానంటే, బికాజ్ ఒకటండి, ఈ రోజుల్లో థియేటర్కి జనాలు రావడం అనేది, మనము ఒక మంచి సినిమా, ఒక గుడ్ సినిమా చేస్తే ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. యూ నీడ్ టు మేక్ సంథింగ్ మోర్ దెన్ గుడ్. అంటే అది తీసుకెళ్ళాలి జనాలు. సో ఐ థాట్ దట్ దిస్ విల్ బీ ఒక మంచి వే అవుతుంది తీసుకెళ్ళడానికి అని అనుకుని చేసినది ఒక ప్రయత్నం మాత్రమే, అంతే. అంటే ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ ఆద్యంత హర్ష అనే వ్యక్తి, కొత్త డైరెక్టర్, ఎవరికి పరిచయం లేదు. ఆయన ఏంటంటే ఒక యూరోప్లో ఆయన మొత్తం టోటల్గా ఆయన స్టైల్ వేరు, ఆయన ఇది వేరు, సినిమాకి ఏం సంబంధం లేని వ్యక్తి. ఇక్కడ అనుకోండి 10 మంది దగ్గర పనిచేశారంటే మనం ఎంక్వైరీ చేసి చేసుకుంటాం. ఆయన్ని నమ్మి సినిమా చేశారు. మరి సినిమా చూసుకున్న తర్వాత ఏంటి మీ ఫీలింగ్? సో మీరు అన్నారు కదా కొత్తతనము, కొత్త డైరెక్టర్, ఆయన చెప్పాలంటే ఆయన కంప్లీట్ డిఫరెంట్ విజన్ కూడా. నేను ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇందులో ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే మామూలు సెట్స్లో వెళ్తే అర్థమవుతుంది కదా ఎట్లా తీస్తున్నాము ఏంటో అనేది. సో ఈయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, ఈయన స్టైల్ ఆఫ్ ఆయన షార్ట్స్ పెట్టే విధానం కానివ్వండి, నాకు చాలా కొత్తగా అనిపించాయి. నాకు ఆయన ఐడియాలజీ, ద వే హీ థింక్స్, అది నాకు చాలా బాగా నచ్చింది ఆయనలో. సో నేను ఇంకా ఒకసారి కథ అన్న తర్వాత, ఆయన నాకు చెప్పిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, చేసేద్దాం, ఇంకా చేయాలి ఇది నేను. ఎందుకంటే ఇలాంటి ఒక కథ, ఈ సినిమాలో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అండర్ కరెంట్గా ఒక సోషల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అది ఇప్పుడు రివీల్ చేద్దాం అనుకోవట్లేదు టీం అంతా. సో అది కూడా చాలా ఒక పవర్ఫుల్ ఇష్యూ. సో దాన్ని కూడా అది రేస్ చేసి దాన్ని కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ చేశారు కథలో. సో అది నాకు చాలా బాగా నచ్చింది.